మీరు కొంతమందిని మనం చూస్తుంటాం సొసైటీలో, మీ ఇంటి పక్కన కానీ మన ఇంట్లలో కానీ, ఇక్కడ బాడీలో అడిగిన కూడా నొప్పి అంటారు, ఇక్కడ నొప్పి అంటారు, ఇక్కడ నొప్పి అంటారు, తలనొప్పి అంటారు, జా పెయిన్ అంటారు, థైస్ పెయిన్ అంటారు, బ్యాక్ పెయిన్ అంటారు, ఎక్కడన్నా కానీ. సో ఈ నొప్పి ఎందుకు వస్తుంది, అంత బాడీ అంతా ఎందుకు నొప్పి వస్తుంది, ఏంటి కారణం? ఈ కారణాలు ఏమి తెలుసుకోలేక, దీనికి ట్రీట్మెంట్ ఏమీ తెలియలేక సైంటిస్టులు ఏం పేరు పెట్టారు తెలుసు, దీనికి ఫైబ్రోమయాల్జియా అని పెట్టారు. మయాల్జియా అంటే మనకు తెలుసు, మజిల్ నుంచి నొప్పి వస్తే మయాల్జియా. ఫైబ్రో అంటే వెరీ రెసిస్టెంట్, అంటే దానికి ట్రీట్మెంటే లేదు. అంటే మనం ఏదైనా పేషెంట్ని తప్పించుకోవాలి, మనకు వద్దనుకో, ఆ పేషెంట్ మనకు అర్థం కావట్లేదు డాక్టర్గా, ఏం జబ్బు రా బాబు, ఇంక ఏం నొప్పి వస్తుందిరా అనుకుంటే మనకి ఫైబ్రోమయాల్జియా అని తప్పించేసుకోవచ్చు, అట్లా చేస్తుంటారు. సో ఆ పేషెంట్ కూడా పాపం నాకు ఫైబ్రోమయాల్జియా అని చెప్పుకుంటూ తిరుగుతుంటారు. ఎవ్వరు ఫైబ్రోమయాల్జియా అంటే టచ్ కూడా చేయరు డాక్టర్లు, ఎందుకంటే దాని ట్రీట్మెంట్ లేదు. కానీ ఫైబ్రోమయాల్జియాకి ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఉంది. అది ఏంటంటే ఎవ్వరికి కూడాను ఏ నొప్పి అయినా కూడాను కారణం లేకుండా రాదు, కారణం ఉంటుంది. అది ఫిజికల్ కారణం, అంటే మీ బాడీలో ఏదో ఒక స్ట్రక్చర్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఉంటుంది, లేదా సైకలాజికల్గా పెయిన్ వస్తుంటుంది. ఆ సైకలాజికల్గా వచ్చే పెయిన్ ప్లస్ ఈ ఫిజికల్ పెయిన్ రెండు కలిసి దాన్ని కనుక్కోలేని పరిస్థితుల్లోనే దీన్ని ఫైబ్రోమయాల్జియా అని స్టాంప్ చేసి ఆ పేషెంట్ పాపం అట్లా వదిలేస్తుంటారు. మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు, అటువంటిది ఏమి ఉండదు. ఫైబ్రోమయాల్జియాని కూడా హ్యాపీగా ట్రీట్ చేయొచ్చు. మీరు తప్పకుండా ఫైబ్రోమయాల్జియా ఉంటే నన్ను కన్సల్ట్ అవ్వండి, ఎందుకంటే ఫైబ్రోమయాల్జియా అని చెప్పి ఆ కండిషన్కి ట్రీట్మెంట్ లేదు అనడం తప్పు. అది మంచి చక్కటి ట్రీట్మెంటు. మీరు నన్ను కలిస్తే నేను మీకు చెప్తాను. ఫైబ్రోమయాల్జియా ఉన్న పేషెంట్స్ అందరూ ఎవరైతే డాక్టర్లు మీకు ఫైబ్రోమయాల్జియా అన్నారో తప్పకుండా నన్ను కన్సల్ట్ అవ్వండి. మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి అన్ని డీటెయిల్స్ కనుక్కొని నన్ను తప్పకుండా కన్సల్ట్ అవ్వండి. నేను మీకు మంచి మార్గం చూపిస్తాను.